హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయండి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ ఏడబ్ల్యూఎస్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. సో ఇండియాలో ఉన్నటువంటి ఏడబ్ల్యూఎస్ రన్ చేసేటువంటి 30 స్కూల్స్ లేదా జూనియర్ కాలేజెస్లో మొత్తం 205 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మొత్తంగా మనకి ఏడబ్ల్యూఎస్కి సంబంధించిన 15 సెంటర్స్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో ఈ 15 సెంటర్స్లో ఉన్నటువంటి లొకేషన్స్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో తెలంగాణలోని హైదరాబాద్ డిస్టిక్లో, అలాగే తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి తెలంగాణకి సంబంధించిన అన్ని జిల్లాల వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మొత్తంగా మనకి 205 వేకెన్సీస్ ఉంటే ఇందులో మనకి ఎస్సీ క్యాండిడేట్స్కి 21, ఎస్టీస్కి 14, ఓబీసీ క్యాండిడేట్స్కి 51, ఈడబ్ల్యూఎస్కి 13, అలాగే యూఆర్ క్యాండిడేట్స్కి 106 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 205 వేకెన్సీస్ అయితే మనకి 15 సెంటర్స్లో ఉన్నాయి. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం అండ్ హైదరాబాద్ లొకేషన్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి పీజీటీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇక్కడ టేబుల్లో చూడొచ్చు. సో పీజీటీకి సంబంధించినటువంటి ఎలిజిబుల్ సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, బయాలజీ, ఇక్కడ మనకి ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో పీజీటీకి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే ఉంది. తర్వాత టీజీటీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ లిస్ట్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. లైబ్రేరియన్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. ఇంకా పీఆర్టీకి సంబంధించి ఈ పోస్టులు కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి మినిమం క్వాలిఫికేషన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పీజీటీ ఇంగ్లీష్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ అనేది చేయాలి. అంటే పీజీతో పాటు మనకి ఇక్కడ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఏదైతే అడిగారో సో ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో మనం ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి. ఇది అందరికీ తెలిసినటువంటి క్వాలిఫికేషన్సే మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. పీజీటీ హిందీ చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హిందీ ఆర్ సాంస్క్రిట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. పీజీటీ మ్యాథమెటిక్స్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ చేసినా కూడా అప్లై చేయొచ్చు. ఇంకా పీజీటీ ఫిజిక్స్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఫిజిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ అప్లైడ్ ఫిజిక్స్ ఆర్ న్యూక్లియర్ ఫిజిక్స్ చేసిన అప్లై చేసుకోవచ్చు. ఇంకా పీజీటీ కెమిస్ట్రీకి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ చేసిన అప్లై చేయొచ్చు. ఇంకా పీజీటీ బయాలజీకి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి బయాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మీరు ఇక్కడ దీనికి సంబంధించి పీజీటీ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటు బీఈడీ చేసి ఉండాలని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. లేదా ఈక్వివలెంట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ బీఈడీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ది క్యాండిడేట్స్ విత్ బీఎస్సీఈడీ ఆర్ బీఏఈడీ ఆర్ ఎంఎస్సీఈడీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో పైన మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్తో పాటు బీఈడీ కూడా ఖచ్చితంగా ఉండాలండి. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంకా పీజీటీ కంప్యూటర్ సైన్స్కి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ మనకి పీజీలో ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఇంకా బీఈ బీటెక్లో మీరు కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ చేసినా కూడా అప్లై చేయొచ్చు. ఇంకా టీజీటీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆల్ ది 3 years అని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే టీజీటీ సోషల్ సైన్స్, టీజీటీ హిందీ ఆర్ సాంస్క్రిట్, టీజీటీ మ్యాథమెటిక్స్ ఆర్ ఫిజిక్స్, టీజీటీ కెమిస్ట్రీ ఆర్ బయాలజీ, టీజీటీ మరాఠీకి సంబంధించి ఈ పర్టికులర్ డిగ్రీస్లో మీరు చదువుకున్నటువంటి గ్రాడ్యుయేషన్లో ఆ సబ్జెక్ట్స్ అనేవి మీరు చదివినటువంటి 3 years ఆఫ్ డిగ్రీ ఏదైతే ఉంటుందో అందులో ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్ అనేవి మీరు కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటు బీఈడీ కూడా కలిగి ఉండాలని మెన్షన్ చేశారు. అలాగే ఈ టీజీటీకి సంబంధించి క్వాలిఫైయింగ్ ఇన్ పేపర్ 2 ఆఫ్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ కండక్టెడ్ బై ది సిబిఎస్ఈ ఇన్ అకార్డెన్స్ విత్ ది గైడ్లైన్స్ ఫ్రేమ్డ్ బై ది ఎన్సిటిఈ ఫర్ ది పర్పస్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇచ్చారు. సో టీజీటీకి ఇక్కడ సీటెట్ కూడా క్వాలిఫై ఉండాలి. ఇంకా మిగిలినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో సో ఆ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ సపరేట్గా ఇచ్చారు. లైబ్రేరియన్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రేరియన్ సైన్స్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదా డిప్లొమా డిగ్రీ ఆఫ్ మినిమం 1 year డ్యూరేషన్ ఇన్ లైబ్రరీ సైన్స్ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ కలిగినటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా పీఈటీ మేల్ అండ్ పీఈటీ ఫిమేల్కి సంబంధించి 3 years బ్యాచిలర్స్ డిగ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి చేసి ఉండాలి. టీజీటీ ఆర్ట్కి సంబంధించి ఈ విధంగా మనకి క్లియర్ కట్ క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు. ఇంకా ప్రైమరీ టీచర్కి సంబంధించి పాస్ ఇన్ సెకండరీ, సీనియర్ సెకండరీ ఆర్ హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ పాస్ అయినా అప్లై చేయొచ్చు. దీనితో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎల్ఎడ్ చేసినటువంటి వారు లేదా డిఈడి చేసినటువంటి వారు, బిఎల్ఎడ్ చేసినటువంటి వారు వీటిలో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రాగా మనకి ఆ పర్టికులర్ బీఈడీ, డిఈడి, డిఎల్ఎడ్, బిఎల్ఎడ్ లాంటివి ఏవైతే కోర్సులు ఉంటాయో అవి కూడా ఉండాలండి. సో అవి ఉంటేనే మీరు అప్లై చేసుకోగలుగుతారు. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్స్ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ పీజీటీ పోస్టులు వచ్చేసి 40 years, టీజీటీ పోస్టులు 35 years,
పీఆర్టీ సంబంధించినటువంటి పోస్టులకి 30 ఇయర్స్ మనకి ఇక్కడైతే ఏజ్ లిమిట్ అయితే అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఉమెన్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఫర్ ఆల్ పోస్ట్స్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ మనకి aws.gov.in అని చెప్పేసి ఉంటుంది. మనకు ఆల్రెడీ అక్కడ నుంచి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది కాబట్టి అదే వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి సంబంధించి మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్ టోటల్ 14 డాక్యుమెంట్స్కి సంబంధించి మనకి ఇక్కడైతే లిస్ట్ అయితే ఇచ్చారండి. మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. సో వీటికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు కరెక్ట్గా ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మీరు ప్రూఫ్ కింద అప్లోడ్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ మనకి క్లియర్గా డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ వచ్చేసి 750 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. ఇంకా పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఫర్ ఉమెన్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇచ్చారు. మిగిలినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే 750 రూపీస్ పే చేయాలి. అంటే ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే 750 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. మిగిలినటువంటి వారు ఫీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ పోస్టులకి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారండి. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి వారికి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఈ పర్టికులర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో కూడా ఇవ్వడం జరిగింది. పీజీటీకి సంబంధించి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. 2.5 అవర్స్లో మీరు కంప్లీట్ చేయాలి. టీజీటీకి కూడా 100 మార్క్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇస్తారు. ఇందులో చూసుకున్నట్లయితే మనకి జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, అలాగే టీచింగ్ మెథడాలజీ నుంచి, అలాగే అండ్ కన్సర్న్ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయంట. పీఆర్టీకి సంబంధించి కూడా 2.5 అవర్స్లో కంప్లీట్ చేయాలి. 100 క్వశ్చన్స్ ఉంటాయి. పీఆర్టీకి సంబంధించి మ్యూజిక్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఈ విధంగానే మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించి మనకి ఇక్కడ చూసినట్లయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ యూఆర్ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 60% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే. సో మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 54% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది షార్ట్ లిస్ట్ అవ్వడానికి సంబంధించి. ఇంకా స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్కిల్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తారో కూడా ఇక్కడైతే మనకి ఇచ్చారు. స్కిల్ టెస్ట్కి సంబంధించి మనకి రిటన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ని ఇక్కడ పర్టికులర్ క్యాండిడేట్స్ని ఏ విధంగా తీసుకుంటారనేది కూడా ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. స్కిల్ టెస్ట్ కూడా అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల 12వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సిబిటీకి సంబంధించినటువంటి డేట్స్ అనేవి తర్వాత అనౌన్స్ చేస్తారు. ఇంకా వీటికి సంబంధించి టైం లిమిట్ ఫర్ రిపోర్టింగ్ డిస్క్రిపెన్సీస్ ఇన్ టెంటేటివ్ ఆన్సర్ కీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 72 అవర్స్లో మీకు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఆన్సర్ కీలో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని మీరు అప్పీల్ చేసుకోవడానికి 72 అవర్స్ టైం ఇస్తారని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. బట్ మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది చెప్పలేదు. తర్వాత అయితే మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుందని డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి వెన్యూ ఫర్ సిబిటీ అండ్ స్కిల్ టెస్ట్లకి సంబంధించినటువంటి ఇక్కడ సెంటర్స్ చూసుకున్నట్లయితే ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, కొచ్చిన్, గౌహతి, అహ్మదాబాద్, ఇండోర్, ప్రయాగ్రాజ్, హైదరాబాద్, బెంగళూరు, లక్నో అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా స్కిల్ టెస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి సెంట్రల్ ఆఫీస్ సంబంధించి వెస్టర్న్ సెక్టార్ కింద ఉన్నటువంటి ముంబై ఆఫీస్లో ఉంటుందని ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మనకి తెలంగాణలో ఉన్నటువంటి మనకి కొన్ని ప్రాంతాలకి సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు నుంచి ఈ పర్టికులర్ ప్లేసెస్ నుంచి మనకి వేకెన్సీస్ అయితే రావడం జరిగిందండి. క్వాలిఫికేషన్స్ అనేటువంటి వారు అప్లై చేసుకోండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.